సో ఇక్కడ ఒకవేళ బండి సంజయ్ కొడుకు గనక తప్పు చేస్తే బండి సంజయ్ కొడుకు శిక్ష తప్పదు. సరే ఒకసారి సెక్షన్ మనం మాట్లాడుకునే కరెక్ట్ చేస్తే పోక్సో చట్టం ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్స్ యాక్ట్ లోని సెక్షన్ 5(1) రెడ్ విత్ సెక్షన్ 6 సెక్షన్ 5(1) RW సెక్షన్ అనేది అత్యంత తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుంది. ఇది మైనర్ పిల్లలపై జరిగే తీవ్రమైన లైంగిక దాడి, అగ్రవేటెడ్ ప్రివెంటేటివ్ సెక్షువల్ అసల్ట్ నేరానికి సంబంధించినవి నేను చెప్తే ఇప్పుడు ఈ సెక్షన్ కింద కోర్టులో నేరం నిరూపణ అయితే పడే శిక్షల వివరాలు కింద ఉన్నాయి, నేను చెప్తా. కనీస శిక్ష మినిమం పనిష్మెంట్ నిందితుడికి కనీసం 20 సంవత్సరాల కఠిన జైలు శిక్ష రిగ్రెస్ ఇంపనిష్మెంట్ పడుతుంది. ఆ తర్వాత గరిష్ట శిక్ష అంటే మ్యాక్సిమం పనిష్మెంట్ నేరం యొక్క తీవ్రతను బట్టి ఈ శిక్షను జీవిత ఖైదీ కూడా పడేటటువంటి అవకాశం ఉంటుందట. ఒకవేళ మ్యాక్సిమం ఇంకా ఆ మైనర్ అమ్మాయిని ఇంకా బాగా ఇబ్బంది పెట్టినట్టుంటే ఆ మైనర్ అమ్మాయి బాధ మొత్తం కనుక ఆమె చెప్తే నిజంగా ఈ మేజర్ అమ్మాయిని కనుక నిజంగానే టార్చర్ పెడితే రకరకాలుగా ఇబ్బంది పెడితే మ్యాక్సిమం అవసరం అనుకుంటే లైఫ్ పడేటటువంటి అవకాశం కూడా ఉంటుందట. లైఫ్ అంటే ఇక జీవిత ఖైదీ, జీవిత శిక్ష కూడా పడేటటువంటి అవకాశాలు ఉంటాయట. అంటే నిందితుడు సహజ జీవిత కాలం మొత్తం కూడా జైల్లోనే ఉండటం లేదా మరణశిక్ష ఉరిశిక్ష వరకు కూడా విధించే అవకాశం ఉందట. చాలా తీవ్రమైనటువంటి సెక్షన్, చాలా తీవ్రమైన సెక్షన్. ఎక్కడ కూడా ఇంత తప్పు జరిగిన ఆ అమ్మాయి నిజంగానే నన్ను చాలా ఇబ్బంది పెట్టింది అనేటటువంటి ఆమె బాధని కనుక ఆమె చెప్తే నిజంగా అంత దారుణమైనటువంటి ఘటన జరిగితే మేజర్ పైన కఠినమైనటువంటి శిక్షలు పడే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. నేను అందుకే అసలు ఏందనేది మీకు చెప్తున్నా. ఇగో జైలు శిక్షతో పాటు కోర్టు భారీగా జరిమానా కూడా విధిస్తుంది. నేను చెప్పినా కదా, ఫైన్ కట్టాల, జరిమానా, భారీగా జరిమానా కూడా విధిస్తుంది. ఈ జరిమానా మొత్తాన్ని బాధితురాలు వైద్య ఖర్చులు మరియు పునర్వాసం కోసం అందజేస్తారట. తర్వాత ఈ సెక్షన్ కింద నమోదైన కేసులు అత్యంత తీవ్రమైనవి మరియు బెయిలబుల్ రావడానికి వీలు లేనివి. నాన్ బెయిలబుల్ అటు ఇక బెయిల్ రావడానికి వీలే లేదట. ఒకసారి ఈ సెక్షన్ గనక ఒక పర్సన్ పైన అయితే, ఇలాంటి సెక్షన్తో ఒక పర్సన్ పైన కేసు అయితే నాన్ బెయిలబుల్ ఇంకా బెయిల్ కూడా వచ్చేటటువంటి పరిస్థితి ఉండదు. కంప్లీట్ జైల్లోనే ఉండాలా, ఉరి శిక్ష పడే అవకాశం ఉంటుందట, జీవిత ఖైదీ ఉండేటటువంటి అవకాశం ఉంటుందట, 20 సంవత్సరాల పాటు జైల్లో ఉండేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయట. కేసు తీవ్రతని బట్టి, అంటే కేసు ఎంత క్రూషియల్గా ఉంటే, కేసు ఎంత కీలకంగా ఉంటే శిక్ష అంత కీలకంగా పడేటటువంటి అవకాశం ఉంటుంది.